ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 3 సెప్టెంబర్ 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీకు సత్యమైన యాత్రను నేర్పించేందుకు సత్యమైన మార్గదర్శకుడు వచ్చారు. మీ యాత్రలో ముఖ్యమైనది పవిత్రత. స్మృతి చేయండి, పవిత్రులవ్వండి. ప్రశ్న: సందేశకుని పిల్లలైన మీరు ఏ ఒక్క విషయం గురించి తప్ప మరే విషయం గురించి వాదించరాదు. జవాబు: సందేశకుని పిల్లలైన మీరు సర్వులకు ఇదే సందేశంను ఇవ్వండి. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తే ఈ యోగాగ్ని ద్వారా మీ వికర్మలు వినాశనమైపోతాయి. ఇదే చింత పెట్టుకోండి. వేరే ఇతర విషయాల్లోకి వెళ్ళటం వల్ల ఏ లాభమూ లేదు. మీరు కేవలం అందరికీ తండ్రి పరిచయంను ఇవ్వాలి. దాని ద్వారా వారు ఆస్తికులుగా అవుతారు. రచయిత అయిన తండ్రిని అర్థం చేసుకుంటే రచనను అర్థం చేసుకోవటం సహజమైపోతుంది. పాట: మా తీర్థయాత్రలు భిన్నమైనవి. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మనం సత్య తీర్థవాసులమని తెలుసు. వారు సత్యమైన మార్గదర్శకులు. వారి పిల్లలైన మనం కూడా సత్యమైన తీర్థయాత్రకు వెళ్తున్నాము. ఇది అసత్య ఖండము లేక పతిత ఖండము. ఇప్పుడు సత్యఖండము లేక పావన ఖండంలోకి వెళ్తున్నాము. మనుషులు తీర్థయాత్రలకు వెళ్తారు కదా. కొన్ని విశేషమైన యాత్రలుంటాయి. అక్కడకు ఎప్పుడైనా ఎవరైనా వెళ్ళవచ్చు. ఇది కూడా యాత్రనే. సత్యమైన మార్గదర్శకుడు వచ్చినప్పుడే అక్కడకు వెళ్తారు. వారు కల్పకల్పం సంగం యుగంలో వస్తారు. ఇందులో శీతలత ఉష్ణముల మాటే లేదు, మోసపోయే మాటే లేదు. ఇది స్మృతి యాత్ర. ఆ యాత్రకు సన్యాసులు కూడా వెళ్తారు. సత్యంగా యాత్ర చేయవారు పవిత్రంగా ఉంటారు. మీలో కూడా అందరూ యాత్రలో ఉన్నారు. మీరు బ్రాహ్మణులు. సత్యమైన బ్రహ్మకుమార్ కుమారీలు ఎవరు? ఎవరైతే ఎప్పుడూ వికారాలకు వశమవరో వారే నిజమైన బ్రహ్మకుమార్ కుమారీలు. అందరూ పురుషార్థులే. మనసులో సంకల్పాలు రావచ్చు. ముఖ్యమైనది వికారాల విషయం. నిర్వికారి బ్రాహ్మణులు మీ వద్ద ఎంతమంది ఉన్నారు అని ఎవరైనా అడిగితే వారికి ఇలా చెప్పండి. ఇది అడిగే అవసరం లేదు. దీని ద్వారా మీకేం కడుపు నిండుతుంది? మీరు కూడా యాత్రికులుగా అవ్వండి. యాత్ర చేసేవారు ఎంతమంది ఉన్నారని అడగటం వల్ల లాభమేముంది? బ్రాహ్మణుల్లో సత్యమైన వారు కూడా ఉన్నారు, అసత్యమైన వారు కూడా ఉన్నారు. నేడు సత్యంగా ఉంటారు, రేపు అసత్యంగా అవుతారు. వికారాలలోకి వెళ్తే వారు బ్రాహ్మణులు అని అనబడరు. మళ్ళీ శూద్రులుగానే ఉండిపోతారు. నేడు ప్రతిజ్ఞ చేసి రేపు వికారాలకు వశమై అసురులైపోతారు. ఇప్పుడు ఈ విషయాలను ఎంతవరకు కూర్చుని అర్థం చేయించాలి? వీటి ద్వారా కడుపు నిండదు లేక నోరు తీపి కాదు. ఇక్కడ మేము తండ్రిని స్మృతి చేస్తాము. మాకు తండ్రి మరియు వారి రచనల ఆది మధ్య అంతాలు తెలుసు. ఇక ఇతర విషయాల్లో ఏమీ లేదు. ఇక్కడ తండ్రిని స్మృతి చేయటం నేర్పించబడుతుంది. పవిత్రత ముఖ్యమైనది. నేడు పవిత్రంగా అయ్యి రేపు ఎవరు అపవిత్రంగా అవుతారో వారు బ్రాహ్మణులే కాదు. ఆ లెక్కాచారాన్ని మీకు కూర్చుని ఎంతవరకు వినిపించాలి? ఇలా అనేక మంది మాయవీ తుఫాన్లో పడిపోతూ ఉంటారు. అందుకే బ్రాహ్మణుల మాల తయారవ్వదు. మేము సందేశకుని పిల్లలము. సందేశాన్ని వినిపిస్తాము. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తే ఈ యోగాగ్నితో మీ వికర్మలు వినాశనమవుతాయి. ఈ చింత మాత్రం పెట్టుకోండి. పోతే అనేక మంది మనుషులు అనేక ప్రశ్నలు అడుగుతారు. ఒక విషయంలో తప్ప వేరే ఏ విషయాల్లోకి వెళ్ళినా లాభమేమీ లేదు. నాస్తికుల నుండి ఆస్తికులుగా, నిరుపేదల నుండి ధనవంతులు ఎలా అవ్వాలి? ధనవంతుని అంటే బాబా నుండి ఆస్తిని ఎలా పొందాలి అని ప్రశ్నించండి. ఇకపోతే అందరూ పురుషార్థులే. వికారాల విషయంలో చాలామంది ఫెయిల్ అవుతారు. చాలా రోజుల తర్వాత స్త్రీని చూసినట్లయితే ఇక చెప్పనవసరమే లేదు. కొందరికి మద్యపానం అలవాటు ఉంటుంది. బీడీ మద్యపానాల అలవాటు ఉన్నవారు తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు కూడా అవి లేకుండా ఉండలేరు.
దాచుకుని తాగుతారు. ఏం చేయగలము? సత్యం చెప్పని వారు చాలామంది ఉన్నారు, దాచుకుంటూ ఉంటారు. యుక్తిగా సమాధానాలు ఎలా ఇవ్వాలో బాబా పిల్లలకు యుక్తులు తెలుపుతారు. ఒక్క తండ్రి పరిచయంనే ఇవ్వాలి. దీని ద్వారా మనుషులు ఆస్తికులుగా అవుతారు. ఎప్పటి వరకు తండ్రిని తెలుసుకోలేరో అంతవరకు ప్రశ్నలు అడగటం వ్యర్థమే అవుతుంది. అలాంటి వారు చాలామంది వస్తారు. కొంచెం కూడా అర్థం చేసుకోరు, కేవలం వింటూ ఉంటారు. దానివల్ల ఏ లాభమూ లేదు. 1000-2000 మంది వచ్చారు. వారిలో ఒకరిద్దరు అర్థం చేసుకునేందుకు వస్తూ ఉంటారు. ఫలానా గొప్ప వ్యక్తులు వస్తున్నారని బాబాకు రాస్తారు. వారికి ఏ పరిచయం లభించాలో అది లభించలేదని బాబా అర్థం చేసుకుంటారు. పూర్తి పరిచయం లభించినట్లయితే వీరు సరిగ్గా చెప్తున్నారని, ఆత్మల తండ్రి పరంపిత పరమాత్మ అని వారే చదివిస్తున్నారని అర్థం చేసుకుంటారు. స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చేయండి. ఈ అంతిమ జన్మలో పవిత్రంగా అవ్వండి. ఎవరైతే పవిత్రంగా ఉండరో వారు బ్రాహ్మణులు కాదు, శూద్రులు. ఇది యుద్ధ మైదానము. వృక్షం వృద్ధి అవుతూ ఉంటుంది. వృక్షానికి తుఫాను దెబ్బ కూడా తగులుతూ ఉంటుంది. చాలా ఆకులు రాలిపోతూ ఉంటాయి. సత్యమైన బ్రాహ్మణులు ఎవరు అని ఎవరు కూర్చుని లెక్క పెడతారు? ఎవరైతే ఎప్పుడు శూద్రులుగా అవ్వరో వారే సత్యమైన వారు. కొద్దిగా కూడా దృష్టి చంచలమవరాదు. అంతిమ సమయంలో కర్మాతీత స్థితి వస్తుంది. గమ్యం చాలా ఉన్నతమైనది. మనసులో కూడా చంచలత రాని స్థితి చివర్లో వస్తుంది. ఈ సమయంలో అలాంటి స్థితి ఒక్కరికి కూడా లేదు. ఈ సమయంలో అందరూ పురుషార్థులే. హెచ్చుతగ్గులు అవుతూ ఉంటారు. ముఖ్యమైనది కన్నుల విషయమే. మనము ఆత్మలము. ఈ శరీరం ద్వారా పాత్రను అభినయిస్తున్నాము. ఈ అభ్యాసం పక్కాగా చేయాలి. ఎంతవరకు రావణ రాజ్యం ఉంటుందో అంతవరకు యుద్ధం నడుస్తూనే ఉంటుంది. చివరిలో కర్మాతీత స్థితి వస్తుంది. ముందు ముందు మీకు అనుభూతి అవుతుంది. అర్థం చేసుకుంటూ వస్తారు. ఇప్పుడు వృక్షం చాలా చిన్నది. తుఫాన్లు వస్తాయి, ఆకులు రాలిపోతాయి. కచ్చాగా ఉన్నవారు క్రింద పడిపోతారు. నా స్థితి ఎంతవరకు తయారైంది అని ప్రతి ఒక్కరూ స్వయాన్ని ప్రశ్నించుకోండి. మిగిలిన ప్రశ్నలు ఏవి అడుగుతారో ఆ విషయాల్లోకి ఎక్కువగా వెళ్ళకండి అని వారికి చెప్పండి. మేము తండ్రి శ్రీమతానుసారం నడుస్తున్నాము. ఆ అనంతమైన తండ్రి వచ్చి అనంతమైన సుఖంను ఇస్తారు, లేక నూతన ప్రపంచాన్ని స్థాపన చేస్తారని చెప్పండి. అక్కడ సుఖమే ఉంటుంది. ఎక్కడ మనుషులుంటారో దానిని ప్రపంచమని అంటారు. నిరాకార ప్రపంచంలో ఆత్మలుంటాయి కదా. ఆత్మ బిందువు అని కూడా ఎవ్వరి బుద్ధిలోనూ లేదు. ముందే ఇది కూడా కొత్త వారికి తెలియచేరాదు. మొట్టమొదట అనంతమైన తండ్రి అనంతమైన ఆస్తినిస్తారని అర్థం చేయించాలి. భారతదేశం పావనంగా ఉండేది. ఇప్పుడు అది పతితమైపోయింది. కలియుగం తర్వాత మళ్ళీ సత్యుగం రావాలి. బీకేలు తప్ప ఈ విషయాలు వేరెవ్వరూ అర్థం చేయించలేరు. ఇది నూతన రచన. తండ్రి చదివిస్తున్నారనే జ్ఞానం బుద్ధిలో ఉండాలి. కష్టమైన విషయమేమీ కాదు, కానీ మాయమర్పిస్తుంది, వికర్మలు చేయిస్తుంది. అర్ధకల్పం నుండి వికర్మలు చేసే అలవాటైపోయింది. ఆ అసురి అలవాట్లన్నీ సమాప్తం చేసుకోవాలి. బాబా స్వయంగా చెప్తారు, అందరూ పురుషార్థులే. కర్మాతీత స్థితిని పొందేందుకు చాలా సమయం పడుతుంది. బ్రాహ్మణులు ఎప్పుడూ వికారాలకు వశమవ్వరు. యుద్ధ మైదానంలో నడుస్తూ ఓటమి పొందుతారు. ఈ ప్రశ్నల వల్ల ఏమీ లాభం లేదని చెప్పండి. మొదట మీ తండ్రిని మీరు స్మృతి చేయండి. స్వయాన్ని ఆత్మాన్ని తెలుసుకుని నన్ను స్మృతి చేయండి అని మాకు శివబాబా కల్పకృతం వలె ఆజ్ఞాపించారు. ఇది అదే యుద్ధం. తండ్రి ఒక్కరే. కృష్ణుణ్ణి తండ్రి అని అనరు. గీతలో కృష్ణుని పేరు వేసేశారు. తప్పును సరిచేసేది ఒక్క తండ్రి మాత్రమే. అందుకే వారిని ట్రూత్ అంటే సత్యము అని అంటారు కదా. ఈ సమయంలో పిల్లలైన మీరు మాత్రమే పూర్తి సృష్టి రహస్యాన్ని తెలుసుకున్నారు. సత్యుగంలో దైవీ సామ్రాజ్యం ఉంటుంది. రావణరాజ్యంలో అసురీ సామ్రాజ్యం ఉంటుంది. సంగం యుగాన్ని స్పష్టం చేసి చూపించాలి. ఇది పురుషోత్తమ సంగం యుగం. ఆ వైపు దేవతలు, ఈ వైపు అసురులు ఉన్నారు. కానీ
వారి యుద్ధం జరగలేదు. బ్రాహ్మణులైన మీరు వికారాలతో యుద్ధం చేస్తారు. నిజానికి దీనిని యుద్ధం అని కూడా అనరు. అన్నిటికంటే పెద్దది కామవికారం. ఇది మహాశత్రువు. దీనిపై విషయం పొందటం ద్వారానే మీరు జగజ్జీతులుగా అవుతారు. ఈ విషయం గురించి అబలలు దెబ్బలు తింటూ ఉంటారు. అనేక రకాలైన విఘ్నాలు వస్తాయి. ముఖ్యమైన విషయం పవిత్రత. పురుషార్థం చేస్తూ చేస్తూ తుఫాన్లు వస్తూ వస్తూ మీకు గెలుపు లభిస్తుంది. మాయ అలసిపోతుంది. కుస్తీలో పెహల్వాన్లు క్షణంలో ఎదురు నిలిచి పోరాడతారు. బాగా పోరాడి విజయం పొందటమే వారి వృత్తి. ఆ పెహల్వాన్ల పేరు చాలా ప్రసిద్ధమవుతుంది. వారికి బహుమానం కూడా లభిస్తుంది. కానీ మీ విషయం గుప్తమైనది. ఆత్మలైన మనం పవిత్రంగా ఉండేవారమని, ఇప్పుడు అపవిత్రంగా అయ్యామని, మళ్ళీ పవిత్రంగా అవ్వాలని మీకు తెలుసు. ఈ సందేశాన్ని అందరికీ ఇవ్వాలి. ఇక ఏ ప్రశ్నలు అడిగినా మీరు ఆ వ్యర్థ విషయాల్లోకి వెళ్ళకండి. మీ వృత్తియే ఆత్మికమైనది. ఆత్మలమైన మనలో బాబా జ్ఞానం నింపారు. తర్వాత ప్రాలబ్ధాన్ని పొందాము. అప్పుడు జ్ఞానం సమాప్తమైపోయింది. ఇప్పుడు బాబా మళ్ళీ జ్ఞానం నింపుతున్నారు. నషాతో ఉండండి. అందరికీ మేము తండ్రి సందేశంను ఇస్తున్నాము. తండ్రిని స్మృతి చేసినట్లయితే మీకు కళ్యాణం జరుగుతుంది అని చెప్పండి. ఇదే ఆత్మిక వ్యాపారము. తండ్రిని తెలుసుకోవటమే మొట్టమొదటి విషయము. వారే జ్ఞానసాగర్లు. వారు పుస్తకాలు చదివి వినిపించరు. డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ మొదలగు డిగ్రీలు పొందేవారు పుస్తకాలు చదువుతారు. భగవంతుడు జ్ఞానసాగర్లు. వారిలో సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానముంది. వారు ఏమైనా చదివారా? వారికి వేదశాస్త్రాలు మొదలైనవన్నీ తెలుసు. మీకు జ్ఞానాన్ని అర్థం చేయించటమే నా పాత్ర అని బాబా చెప్తారు. జ్ఞానానికి భక్తికి గల వ్యత్యాసం వేరెవ్వరూ అర్థం చేయించలేరు. ఇది జ్ఞాన విద్య. భక్తిని జ్ఞానమని అనరు. సర్వుల సద్గతి దాత ఒక తండ్రి మాత్రమే. విశ్వ ఇతిహాసం మళ్ళీ తప్పకుండా పునరావృతమవుతుంది. పాత ప్రపంచం తర్వాత కొత్త ప్రపంచం తప్పకుండా వస్తుంది. బాబా మనల్ని మళ్ళీ చదివిస్తున్నారని మీకు తెలుసు. తండ్రి చెప్తారు, నన్ను స్మృతి చేయండి. శక్తి అంతా ఇందులోనే ఉంది. మంచి పేరు గాంచిన పిల్లలు కూడా ఈ స్మృతి యాత్రలో బలహీనంగా ఉన్నారని బాబాకు తెలుసు. పేరు ప్రఖ్యాతులు లేనివారు, బంధనంలో ఉన్నవారు, పేదవారు స్మృతి యాత్ర ఎక్కువగా చేస్తారు. ప్రతి ఒక్కరూ వారి మనసును నేను బాబాను ఎంత సమయం స్మృతి చేస్తున్నాను అని ప్రశ్నించుకోండి. బాబా చెప్తారు, పిల్లలు సాధ్యమైనంత ఎక్కువగా నన్ను స్మృతి చేయండి. ఆంతరికంగా చాలా హర్షితంగా ఉండండి. భగవంతుడు చదివిస్తున్నారు కనుక మీకు ఎంత సంతోషం ఉండాలి. బాబా చెప్తున్నారు, మీరు పవిత్రమైన ఆత్మలు. శరీర ధారణ చేసి పాత్ర అభినయం చేస్తూ చేస్తూ పతితులైపోయారు. ఇప్పుడు మళ్ళీ పవిత్రంగా అవ్వాలి. తర్వాత మళ్ళీ అదే దైవీ పాత్ర చేయాలి. మీరు దైవీ ధర్మానికి చెందినవారు కదా. మీరే 84 జన్మల చక్రంలో తిరిగి వచ్చారు. సూర్యవంశీలందరూ 84 జన్మలు తీసుకోరు. వెనుక కూడా వస్తూ ఉంటారు కదా. లేనట్లయితే అందరూ ఒక్కసారి ఇప్పుడే వచ్చేస్తారు. ఉదయమే లేచి బుద్ధి ద్వారా యోచించినట్లయితే, అంటే ఆలోచించినట్లయితే అర్థం చేసుకోగలరు. పిల్లలే విచారసాగర మంత్రం చేయాలి. శివబాబా అయితే చేయరు. వారు చెప్తారు, డ్రామానుసారంగా ఇప్పుడు ఏం వినిపిస్తున్నానో అది కల్పకృతం వల్లే వినిపిస్తున్నానని తెలుసుకోండి. విచారసాగర మంత్రం మీరు చేస్తారు. మీరే ఇతరులకు అర్థం చేయించాలి, జ్ఞానంను ఇవ్వాలి. ఈ బ్రహ్మ కూడా మంతనం చేస్తాడు. బీకేలు మంతనం చేయాలి. శివబాబా చేయరు. ముఖ్యమైన విషయం, ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడరాదు. శాస్త్రవాదులు పరస్పరంలో చాలా వాద వివాదం చేసుకుంటారు. మీరు ఎవరితోనూ వాద వివాదం చేయరాదు. మీరు కేవలం సందేశం ఇవ్వాలి. మొదట కేవలం ముఖ్యమైన ఒకే విషయం గురించి అర్థం చేయించండి. వారితో రాయించండి. మొట్టమొదట ఈ చదువును ఎవరు చదివిస్తున్నారో వారిని బుద్ధిలో ఉంచుకోండి. అది రాయండి అని వారికి చెప్పాలి. ఈ విషయాన్ని మీరు చివరిలో చెప్తారు కనుక వారికి సంశయం కలుగుతుంది. నిశ్చయబుద్ధి గలవారు అవునందున వారు ఏమీ అర్థం చేసుకోరు.
కేవలం ఈ విషయం బాగుందని మాత్రం చెప్తారు. మొట్టమొదట ముఖ్యమైన విషయమే ఇది. రచయిత అయిన తండ్రిని, తర్వాత రచన రహస్యాన్ని అర్థం చేసుకోండి అని చెప్పండి. ముఖ్యమైన విషయం, గీతా భగవంతుడు ఎవరు? మీ విషయం కూడా ఇందులోనే ఉంది. మొట్టమొదట ఏ ధర్మం స్థాపన చేయబడింది? పాత ప్రపంచాన్ని నూతన ప్రపంచంగా ఎవరు చేస్తారు? తండ్రియే ఆత్మలకు నూతన జ్ఞానాన్ని వినిపిస్తారు. దీని ద్వారా నూతన ప్రపంచం స్థాపన అవుతుంది. మీకు తండ్రి మరియు రచనల పరిచయం లభిస్తుంది. మొట్టమొదట తండ్రిని గురించి పక్కాగా అర్థం చేయించితే చక్రవర్తి పదవి దానంతటికదే లభిస్తుంది. వారసత్వం తండ్రి నుండే లభిస్తుంది. తండ్రిని తెలుసుకుంటూనే వారసత్వానికి అధికారులుగా అవుతారు. బిడ్డ జన్మ తీసుకుంటుంది, తల్లిదండ్రులను చూస్తుంది, సంబంధం పక్కా అయిపోతుంది. తల్లిదండ్రుల వద్దకు తప్ప మరెవ్వరి వద్దకు వెళ్ళదు. ఎందుకంటే తల్లి నుండి పాలు లభిస్తాయి. అలాగే ఇక్కడ కూడా జ్ఞానపాలు లభిస్తున్నాయి. వీరు తల్లిదండ్రులు కదా. ఇవి చాలా సూక్ష్మమైన విషయాలు. వీటిని త్వరగా ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, సత్యమైన పవిత్రమైన బ్రాహ్మణులుగా అవ్వాలి. ఎప్పుడూ శూద్రులుగా అయ్యే ఆలోచన మనసులో కూడా రాకూడదు. కొద్దిగానైనా దృష్టి అటూ ఇటూ వెళ్ళరాదు. అటువంటి స్థితిని తయారు చేసుకోవాలి. సెకండ్ పాయింట్, తండ్రి ఏం చదివిస్తున్నారో దాన్ని బుద్ధిలో ఉంచుకోవాలి. ఏదైతే వికర్ములు చేసే చెడు అలవాటు ఉందో దాన్ని తొలగించాలి. పురుషార్థం చేస్తూ సంపూర్ణ పవిత్రత అను శ్రేష్ఠ గమ్యాన్ని ప్రాప్తి చేసుకోవాలి. ఈరోజు వరదానము. కారణాన్ని నివారణ చేసి చింత మరియు భయం నుండి ముక్తంగా ఉండే మాస్టర్ సర్వశక్తివాన్ భవ. వర్తమాన సమయంలో అల్పకాల సుఖంతో పాటు చింత మరియు భయం ఈ రెండు ఉండనే ఉన్నాయి. ఎక్కడైతే చింత ఉంటుందో అక్కడ ప్రశాంతత ఉండదు. ఎక్కడ భయం ఉంటుందో అక్కడ శాంతి ఉండదు. కనుక సుఖంతో పాటు ఇక్కడ దుఃఖము, అశాంతికి కారణాలు కూడా ఉండనే ఉన్నాయి. కానీ సర్వశక్తుల కషానాలతో సంపన్నమైన మాస్టర్ సర్వశక్తివాన్ పిల్లలైన మీరు దుఃఖాల కారణాన్ని నివారణ చేయవారు. ప్రతి సమస్యను సమాధానపరిచే సమాధాన స్వరూపులు. అందువలన చింత మరియు భయం నుండి ముక్తులుగా ఉన్నారు. ఏ సమస్య అయినా మీతో ఆడుకునేందుకు వస్తుంది, భయపెట్టేందుకు కాదు. స్లోగన్: మీ వృత్తిని శ్రేష్టంగా చేసుకుంటే మీ ప్రవృత్తి స్వతహాగా శ్రేష్టమైపోతుంది. అవ్యక్త సూచన: ఇప్పుడు లగ్నం యొక్క అగ్నిని ప్రజ్వలితం చేసి యోగాన్ని జ్వాలారూపంగా చేయండి. సమయానుసారం ఇప్పుడు సర్వ బ్రాహ్మణ ఆత్మలను సమీపానికి తెస్తూ జ్వాలా స్వరూప వాయుమండలాన్ని తయారు చేసే సేవ చేయండి. అందుకు బట్టీలైనా చేయండి, లేక పరస్పరంలో సంఘటితమై ఆత్మిక సంభాషణ చేయండి. కానీ జ్వాలా స్వరూపాన్ని అనుభవం చేయించండి. ఈ సేవలో లీనమైపోతే చిన్న చిన్న విషయాలు సహజంగానే పరివర్తన అయిపోతాయి. అచ్చా, ఓం శాంతి.